అసలు ఆ సెకీతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు? ఉచిత విద్యుత్ ఏదైతే ఇస్తున్నారో అది భారం అవుతుంది రాష్ట్రం మీద. ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజల మీద వేయాల్సి వస్తుంది. అది తక్కువ రేటుకు వస్తే కనుక కష్టం తగ్గిపోతుంది. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ. దర్జాగా తీసుకునేటటువంటిది. దీన్ని దగులుబాజీ వార్తలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని నేను ఇంతకుముందే చెప్పాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం మన అభిప్రాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో విద్యుత్ నియంత్రణ మండలి ఫైనల్గా ఏం చెప్పింది? అది ఎలాంటి ప్రాబ్లము లేదని చెప్పింది. సెకీ విద్యుత్కి అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు, అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది. సెకీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాల్సిన డిస్కమ్లు కూడా ప్రతిపాదించినాయి. అందువల్ల 7,000 మెగావాట్లో ఏడాది 4,000 మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్లో చేర్చకపోవడానికి మాకు ఎట్లాంటి కారణం కనిపించడం లేదని చెప్పేసి తద్వారా సెకీ విద్యుత్ కొంటారు.